పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. మరి ఆదివారపు దినమున కుటుంబముగా తండ్రి మేమంతా ఈ విధంగా కలుసుకొని బిడ్డలుగా తండ్రి మా యొక్క బలాన్ని మీ కొరకు ఉపయోగించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు. మా జీవితాల పట్ల మంచి అవగాహన కలిగి మేము బ్రతుకుటకు కావలసినటువంటి వాక్కులను తండ్రి మాకు ప్రసాదించమని, తోడుగా ఉండి నడిపించమని క్రీస్తు పేరిట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. లూకాసు వార్త 17వ అధ్యాయము 26 నుంచి మనం చదువుదాం. నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. ఈ మాటని మనం ఆలోచన చేయగలిగితే ప్రేమైనటువంటి వాళ్ళరా, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అనేదాన్ని మనం అందరం కూడా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. మీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను, వాటిని ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఏంటి బాబు ప్రశ్నలు అంటున్నారు రాగానే? మేమేం ప్రిపేర్ అయ్యి రాలేదు, ఏదో ప్రేయర్ అని చెప్తే వచ్చాము, ఎగ్జామ్ అని తెలుసుంటే ముందుగానే కొంచెం ప్రిపేర్ అయ్యేవాళ్ళం కదా అనుకుంటున్నారా? అది ఇప్పుడు ప్రిపేర్ అవ్వాల్సింది కాదు. భూమి మీదకి మనం వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా జీవితం పట్ల ఒక అవగాహన కలిగి ఉండాలి. అది ఇప్పుడు కాదు, భూమి మీదకు వచ్చినటువంటి ప్రతి మనిషి భూమి మీదకు వచ్చినప్పుడే ప్రతి మనిషికి రావాల్సినటువంటి ప్రశ్న ఏంటి? ఆ ప్రశ్న అంటే, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అన్నది ప్రశ్న. ఏం ప్రశ్న చెప్పాలి అందరూ? ఏం ప్రశ్న? భూమి మీదకి మనందరము ఎందుకు వచ్చాము అన్నది మొదటి ప్రశ్న. దీనికంటే ముందు ఎలా వచ్చాము, భూమి మీదకు ఎలా వచ్చాము, ఎందుకు వచ్చాము, వచ్చిన తర్వాత ఎంతకాలం ఇక్కడ ఉంటాము, 3 ప్రశ్నలు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 గురించి చెప్పి నేను ముగించేస్తాను. ఓకే, ఫస్ట్ ప్రశ్న ఏంటి? ఎలా వచ్చాము? తెలిసి ఎలా వచ్చారు? ఎవరికైనా తెలిసి ఎలా వచ్చారు? పోనీ ఇక్కడికి ఎలా వచ్చారు? మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు కదా ప్రేయర్కి. ఎలా వచ్చారు? ఒకరొకరు చెప్పండి టకటక. ఎలా వచ్చారు? బైక్లో ఎంతమంది వచ్చారు? ఒక సిస్టర్ వచ్చారంట. ఆటోలో ఎంతమంది వచ్చారు? బ్రదర్ ఆటోలో వచ్చారు. ఇంకా ఫ్లైట్లో ఎవరు రాలేదా? అది ల్యాండ్ అవ్వడానికి కొన్ని ఊర్లు పడుతుంది ప్లేసు. అంటే బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఎలా వచ్చాము, ఎందుకు వచ్చాము, ఇక్కడ మనము ఉండటానికి సమయం ఎంత పడుతుంది అంటే, రావడానికి అంటే 2 ఉన్నాయి మెయిన్గా. మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే, మనం అంటే ఒక పని ఉంది, ఇక్కడ ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ మీద వచ్చాము. ఆ పర్పస్కి ఏముంది? సమయం. అవునే కదా? ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావటానికి కొంత టైం డ్యూరేషన్ ఉందా లేదా? ఒక టైం అనేది ఉంది. ఆఫీస్కి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ఏం తెలుసు? ఇన్ని గంటలకు డ్యూటీ ఎక్కాలి, ఇన్ని గంటలకి డ్యూటీ దిగేయాలి. ఇలా ప్రతి దానికి సమయం ఉంటుంది. అవునే కదా? ప్రతి దానికి సమయం ఉంటుంది. ఈ సమయాన్ని ఎంతమంది ఫాలో అవుతారు చెప్పండి? ప్రతి ఒక్కరు ఫాలో అవుతారు. అవునే కదా? ప్రతి ఒక్కరు ఫాలో అవుతారు. ఫాలో అవ్వలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. ఉద్యోగాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు 9 గంటలకు డ్యూటీకి వెళ్ళాలి అనుకుంటే 9 గంటలకల్లా ఆఫీసులో ఉండటానికి ఎంత సిద్ధపడాలో అంత సిద్ధపడతారు.
అలాగే కూలి పనికి వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా ఇన్ని గంటలకి పనికి వెళ్ళాలి అని అన్నప్పుడు ఆ సమయానికి పనికి వెళ్ళటానికి త్వరగా సిద్ధపడతారు. మనం ఎందుకు వెళ్తున్నాం, ఏం పని చేస్తున్నాం, ఆ పని చేయటానికి పట్టే సమయం ఎంత, ఈ లెక్క ప్రతి ఒక్కరికి తెలుసు బయట సమాజంలో. ఇప్పుడు దీన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు చదువుతాం మరలా. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను చూసారా, ఎందుకు వచ్చాము, ఫస్ట్ ఎలా వచ్చాము, ఎలా వచ్చేది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, ఎలా అయినా రావచ్చు. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే ఒకరు ఆటోలో రావచ్చు, ఒకరు బస్సులో రావచ్చు, ఒకరు ట్రైన్లో రావచ్చు, ఒకరు వెహికల్ వేసుకొని రావచ్చు. ఎలా వస్తాం అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ మెయిన్ ఎందుకు వచ్చాము అన్నది వెరీ 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 ఇంపార్టెంట్. కానీ ఇది ఏ ఒక్కరికి తెలియదండి, ఏ ఒక్కరికి తెలీదు. ఇప్పటి వరకు మనం విన్నటువంటి విషయాలు వేరు, ఇప్పుడు మనం ఆలోచించబెట్టేటువంటి విషయాలు వేరు. ఇక్కడ క్రైస్తవులుగా మనకున్నటువంటి అలవాటు ఏంటి అని అంటే, చెప్పేటటువంటి వాళ్ళు చెప్పే విధానం ఒకేలా ఉంది, వినేటటువంటి వాళ్ళ విధానం ఒకేలా ఉంటుంది. ఎక్కడ చూసినా మన చెవిన మనకు కావాల్సింది, మనకు వినబడేది ఏంటయ్యానంటే ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం? అది కాదు, ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం అంటే? ఎవరైనా చెప్పండి ఒకరు. ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం అనగానే మనకు బాగా తెలిసింది, మనకు అలవాటు అయ్యింది ఒకటే, అది అంతా ఇక్కడ రాయబడింది కింద. ఏంటి ఆశీర్వాదం అంటే? ఇక్కడ ఉన్నటువంటి దానికి, మనం ఆలోచించేదానికి ఏమైనా దగ్గర సంబంధం ఉందేమో మీరు చదివిన తర్వాత మీరు చెప్పాలి నాకు. ఓకే, ఆశీర్వాదం అనే పాయింట్ పెట్టుకోండి. ఆశీర్వాదం అనగానే మనకున్నటువంటి దృష్టికోణం, మనకున్నటువంటి ఆలోచన విధానం దాని మీద ఏంటి, ఇక్కడ రాయబడినటువంటి దానికి ఈ రెండింటికి కనెక్షన్ ఏంటి, ఏమైనా కుదురుతుందా అనేది ఇక్కడ మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం. ఇప్పుడు చదువుదాం, చదువునైనా. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికి ఈబడుచు. ఇక్కడ ఎన్ని పాయింట్లు ఉన్నాయి? ఇక్కడ 4 పాయింట్లు వచ్చాయి చూడండి. మొదటిది ఏంటి? తినడం, తాగడం అంటే పెళ్లి చేసుకోవడం, పెళ్లికి ఈబట్టడం, 4 వచ్చాయి ఇక్కడ. ఇంకొంచెం కిందకి వెళ్దాం. తర్వాత జలప్రళయం అయిపోయింది, తర్వాత 28 వచ్చినాం. తినుచు అంటే త్రాగుచు, కొనుచు, కొత్త పాయింట్ యాడ్ అయింది ఇక్కడ. కొనుచు, అమ్ముచు. ఎన్ని పాయింట్లు అయినాయి? తినుచు తాగుచు కామన్గా ఉంది, కొనుచు అమ్ముచు 2 పాయింట్లు యాడ్ అయ్యాయి ఇక్కడ. నెక్స్ట్ నాటుచు, ఇండ్లు కట్టుచు ఉండ్రి. మొత్తం ఎన్ని పాయింట్లు అయినాయి? ఇప్పుడు అక్కడొక్కడు చెప్పండి. తినడం, తాగడం, ఇల్లు కట్టుకోవడం. ఇప్పుడు తినాలన్నా తాగాలన్నా ఏం చేయాలి? నాటాలి. అంతేనా? నాటాలి. మెయిన్ జనరల్గా ప్రతి ఒక్కరి లైఫ్లో తినడం, త్రాగడం, ఇంకా మత్స్య సువార్తలోకి వెళ్తే అక్కడ కూడా ఏమంటాడు? తినచ్చు, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని దాన్ని కూడా కలపండి. తినడం, తాగడం, ధరించుకోవడం, ఇల్లు కట్టడం, నాటడం, కొనటం, అమ్మటం, పెళ్లి చేసుకోవటం, పెళ్లికి ఇవ్వటం అంటే ఎన్ని పాయింట్లు వచ్చాయి? ఇప్పుడు వీటన్నిటిని కొద్దిసేపు మనం పరిశీలిస్తే ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి తప్ప ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఆశీర్వాదాన్ని తగిలిద్దాం. ఇప్పుడు ఆశీర్వాదము అన్నటువంటి ఆ పాయింట్లో ఇవన్నీ ఉన్నాయా లేవా? మీరు చెప్పండి. ఇవన్నీ ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఆశీర్వాదం అంటే ఏంటి అని అంటే మనకి తినడానికి తిండి ఉండటం, తాగడానికి నీరు ఉండటం, ధరించడానికి బట్టలు ఉండటం, ఇల్లు కట్టడం, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయటం, ఇవన్నీ బాధ్యతలు అని మనం ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు ఇవన్నీ సక్రమంగా జరిగితే దాన్ని ఏమనుకుంటున్నాం మనం? ఆశీర్వాదం. ఇప్పుడు మందిరానికి కూడా దేనికి వెళ్తున్నాం? వీటి కోసం కాదు బ్రదర్, నేను వేరే దానికోసం వెళ్తున్నాను అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? బ్రదర్ నేను చర్చి, ఒకసారి క్వశ్చన్ చేసుకోండి మీరు. జనరల్గా నేను అసలు లైఫ్ వాట్ ఈజ్ వాట్?
ఏంటి జీవితం అంటే? జీవితం అంటే తినడం, తాగడం, ధరించుకోవటం, నాటటం, కొనటం, అమ్మటం, పిల్లలకు పెళ్లిళ్ళు చేయటం, బాధ్యతలు అయిపోవడం. ఇంతేనా జీవితం? అందుకోసమే మనం భూమి మీదకి వచ్చామా? బాగా ఆలోచన చేయండి ప్రేమైనటువంటి వాళ్ళరా. వినేటప్పుడు బాగానే ఉంటుంది. వినేటప్పుడు ఇప్పుడు నేను చెప్పేటప్పుడు కూడా మీకు ఎలా ఉంటుంది బ్రెయిన్ అంటే డిఫరెంట్గా అనిపిస్తుంది. కానీ బయటికి వెళ్ళాక ప్రపంచం అంతా ఒకలా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది ఒకలా ఉంటుంది. అప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే, అరే ప్రపంచం అంతా ఎలాగుంది, ఇదేంటి డిఫరెంట్గా ఉంది అని కాసేపు అనుకుంటాం. తర్వాత మరలా అందులో పడి కొట్టుకుపోతాం. ఇది జనరల్గా జరిగేది. అది నేను చెప్పిన మాట కాదు, ఆల్రెడీ యేసుక్రీస్తు చెప్పిన మాటే. ఏంటన్నమాట? ఇప్పుడు చదవాలి మరలా. నోవాహు జన్మలలో తినుచు, త్రాగుచు, పెళ్ళాడుచు, పెళ్లికి ఇయ్యబడుచు ఉండ్రి. అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేయును. ఏం చేసింది అంటే మనుషులందరూ ఏ ఆలోచన విధానంలో ఉన్నారు? నిద్ర లేస్తే ఇదేనండి. ఇప్పుడు మరలా అంటే బ్రదరు తినకుండా, తాగకుండా, పని చేయకుండా మరి ఎలా బ్రదరు బ్రతికేది? నేను చెయ్యొద్దు అనడం లేదు. నా ఉద్దేశం చెయ్యొద్దు, ఇవన్నీ తప్పని కాదు. పర్పస్ ఏంటి? భూమి మీదకు మనం రావటానికి పర్పస్ ఏంటి? కారణం ఏంటి? ఇవి కారణాలు కాదు. ఇవి కారణాలు అనుకుంటున్నారు. ఇవి కారణాలు కాదు. ఒక్కరు లేచి అడగండి, మీరు డ్యూటీకి ఎందుకు వెళ్తున్నారు, ఏ పర్పస్తో పోతున్నారు అంటే అందరూ చెప్పేది ఒకటే, కోటి విద్యలు కూటి కోసం. కూటి కోసం కోటి విద్యలు, కోటి విద్యలు కూటి కోసం. ఇదే అంటే సర్కిల్ లాగా తిరిగి తిరిగి మళ్ళీ అక్కడికి వస్తుందా? అంటే ఈ జానెడు పొట్టను నింపుకోవటం కోసం, ఈ వస్త్రాలు ధరించటం కోసం, ఈ భూమి మీద పెళ్లిళ్ళు చేసుకోవడం కోసం, ఈ భూమి మీద ఇవన్నీ చేయటం కోసం, ఈ భూమి మీద పంట వేయటం కోసం, కొనటం కోసం, కొయ్యటం కోసం, అమ్మటం కోసం, కొనటం కోసం, తినటం కోసం, నిద్రపోవటం కోసం, ఇంత పెద్ద సృష్టి, ఇన్ని సంవత్సరాల సమయం దేవుడు ఈ వీటి కోసం చేశాడంటారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత సమయం పోతుందో చెప్పనా? నువ్వు పంట వేస్తే ఎంత సమయం పోతుంది? నువ్వు పంట వేస్తావు. నువ్వు పంట వేయకపోయినా సరే పంట వస్తుంది. ఆ విషయం నీకు తెలుసా? నువ్వు పంట వేయకపోయినా సరే దేవుడు ఎక్కడో ఒక చోట పంటను మొలిపిస్తాడు. ఒకవేళ నువ్వు పంట వేస్తే నీకు పట్టే సమయం 4 నెలల నుంచి 6 నెలల సమయం పడుతుంది. అక్కడ ఒక 6 నెలలు పట్టింది. ఇప్పుడు దాన్ని మరలా ప్యాక్ చేసి, మరలా దాన్ని వెహికల్స్లోకి ఎక్కించి పక్క దేశాలకి, పక్క రాష్ట్రాలకి, పక్క ఊర్లకి మరలా తరలించాలంటే మరలా వెహికల్స్ క్రియేట్ చేయాలి నువ్వు. మరలా ఆ వెహికల్స్ తయారు చేయడానికి మరలా దానికి ఒక పెద్ద సిస్టమ్, దానికి ఒక పెద్ద ప్రాసెస్. మరలా వాటిని వండటానికి, ఇంట్లో వండటానికి కొంత టైము, హోటల్స్లో వండటానికి కొంత టైము, మరలా వాటన్నిటిని మెయింటైన్ చేయడానికి షాపులు, మరలా ఎక్స్పోర్టు. అర్థమవుతున్నాయి నేను చెప్పే మాటలు? ఏంటి బ్రదరు అసలు ఆశీర్వాదం గురించి మాట్లాడతాడు అనుకున్నాం, మా సమస్యల గురించి, మా కష్టాల గురించి, వాటి గురించి మాట్లాడతాడు అనుకున్నాం అనుకునేరు. బహుశా మీకు వచ్చే కష్టాలు, మీకు వచ్చే శ్రమలు, మీకు వచ్చే బాధలన్నిటికీ కూడా కారణం ఇదిగో ఇక్కడే ఉంది. ఇక్కడే స్టార్ట్ అయింది. ఎవరు కూడా మూలాలు బోధించట్లా. ప్రాబ్లం ఎలా పోతుందో చెప్తున్నారు, కానీ అసలు ప్రాబ్లం రావటానికి కారణం ఏంటి అది చెప్పట్లా. ఇప్పుడు నీకు రోగం వచ్చిందండి, ఏదో ఒక వ్యాధి వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళావు. ఆ వ్యాధి ఏ వ్యాధి అనేది డాక్టర్ కనిపెట్టాడు. కనిపెట్టి ఏం చేశాడు? టాబ్లెట్లు ఇచ్చాడు. సరిపోతుందా? ఆ రోగం ఎందుకు వచ్చిందో చెప్పాలి. నువ్వు ఏం పొరపాటు చేస్తే ఆ రోగం వచ్చిందో చెబితే రెండోసారి ఆ రోగం రాకుండా ఉండటానికి నువ్వు జాగ్రత్తలు తీసుకుంటావు. అవునా కదా? అలాగే మన జీవితంలో వచ్చే సమస్యలైనా, బాధలైనా, కష్టాలైనా ఏవైనా సరే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ రావటానికి కారణం ఏంటి? వెనకాల ఏం జరుగుతుంది మన జీవితాల్లో? ఎందుకు ఈ సమస్యలన్నీ మనకి? ఆ సమస్యలు రావటానికి కారణం ఒకటి ఉంది. ఆ కారణం ఏంటో తెలిస్తే రెండోసారి ఆ పరిస్థితులు అలా రాకుండా ఏం చెయ్యాలో మనకు అర్థమవుతుంది. ప్రేమైన వాళ్ళు, ప్రతి ఒక్కరూ సమస్యలు పోతాయి, దేవుణ్ణి విశ్వసించండి అని చెప్తున్నారు. మంచిదే కొంతవరకు, కానీ అది సరిపోదు, అది నిన్ను పరలోకానికి చేర్చదు. అసలు ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాం?
ఎంత పెద్ద ప్రాసెస్ జరుగుతుంది, ఆలోచన చేయాలి కదా. అది ఎవరు చేయట్లా. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయవలసినటువంటి విషయాలు ప్రేమైనటువంటి వాళ్ళ. అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం మనం అనేటటువంటి విషయం మనకి తెలిస్తే, అసలు దానికోసమే నీకు సమయం ఇవ్వబడింది. ఆ విషయం తెలుసా? అసలు మనకు సమయం ఎందుకు ఇవ్వబడింది? ఒకసారి తీయండి, ఒకసారి కీర్తన గ్రంథం 139 అధ్యాయము. సమయం, పని ఉందంటే సమయం ఉంటుంది. నీకు ఒక పని ఉంది అని అంటే ఆ పనికి తగ్గ సమయం ఉంది. కానీ ఏ పని కోసం అయితే దేవుడు సమయాన్ని ఇచ్చాడో ఆ సమయాన్ని నువ్వు ఆ పని కోసం ఖర్చు చేయకుండా వేరే పని కోసం నువ్వు ఖర్చు చేస్తున్నావు. ఆ సమయాన్ని నువ్వు వేరే చోట పెడుతున్నావు. అలా పెట్టేలా చేశారు. అది గమనించుకోకుండా, అది తెలియకుండా మనం ఏం చేస్తున్నాము అని అంటే ఒక లూపులో కొట్టుకొని పోతా ఉన్నాం, ఒక మాయలో కొట్టుకొని పోతా ఉన్నాం. 139:16 అనుకుంటా. నియమింపబడిన డైరెక్ట్గా వచ్చేదేమా, నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. అంటే ఏం జరిగింది ఇక్కడ? నువ్వు భూమి మీదకి వచ్చేటప్పుడే దేవుడు నీకంటూ ఒక టైము, పుట్టుక చావు అంటే నీకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది, ఒక సమయం ఉంది. ఎందుకు ఇచ్చాడు ఆ సమయాన్ని? నువ్వు చేయవలసినటువంటి పని ఒకటి ఉంది. ఆ పని కోసం దేవుడు ఏం చేశాడంటే నీకు ఒక సమయాన్ని ఇచ్చాడు. అది 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, 30 సంవత్సరాల, ఎన్ని సంవత్సరాలైనా సరే నీకు ఇచ్చినటువంటి ఆ సమయంలో నువ్వు చేయవలసిన పని ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి, అది అక్కడ చెప్పింది. జలప్రళయం రావడం అంటే ఏంటి, నీ ముగింపు రావడం అంటే ఏంటి, చావు రావటం అంటే ఏంటి, మరణం రావటం అంటే ఏంటి, నీ ఎక్స్పైరీ డేట్ అది, నీ పని కాలం, నీ ముగింపు, నీ దేవుడు నీకు ఇచ్చిన సమయంలో ముగింపు టైం అది. మరి ఆ టయానికల్లా నువ్వేం చేసి ఉండాలి? నీకు ఇచ్చిన పని నువ్వు కంప్లీట్ చేస్తున్నావు. వెళ్తాం, ఆఫీస్కి వెళ్తాం. ఆఫీసులో నీకు ఇన్ని అవర్స్ పని చేయాలని ఒక టైం నీకు ఇస్తారు వాళ్ళు. ఆ టైంలోపు నువ్వేం చేయాలి? నీకు ఇచ్చిన పనిని నువ్వు కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేస్తేనే నీకు జీతం, అందుకే నీకు ఉద్యోగం. అది నీకు బాగా అర్థమైంది, అది నీకు బాగా తెలుస్తుంది. కానీ ఈ భూమి మీదకి దేవుడు మనకంటూ ఒక పని ఇచ్చి కొంత సమయం ఇచ్చి భూమి మీదకి పంపించాడు. అయితే పంపించాడు గనుక, మనకి సమయం ఇచ్చాడు గనుక, ఇచ్చినటువంటి సమయంలో నీకు ఇచ్చిన పని నువ్వు చేస్తున్నావా లేదా ఏ పని చేస్తున్నావు? ఉదయం లేయాలి, రోజుకి 24 గంటలు అనుకుంటే 24 గంటల్లో 8 గంటలు నిద్రపోతుంది. ఇంకెన్ని గంటలు ఉంటాయి? ఇంకెన్ని గంటలు ఉంటాయండి? 24 గంటల్లో పడుకోవడానికి 8 అవర్స్ తీసేసాం అనుకోండి. 8 అవర్స్ తీసేస్తే ఇంకెన్ని గంటలు ఉంటాయి? ఒక 16 గంటలు ఉంటాయి. 16 గంటల్లో మరలా మనం ఉదయం లేచినప్పటి నుంచి మరలా టంకి ఏం రాదు, బ్రష్ చేయాలి, వాళ్ళ కర్లా ఆ పళ్ళు తోమాలి, దానికి ఒక మరలా పేస్టు, ఆ నాలుగు మీద అదంతా గారంతా తీయడానికి మళ్ళీ దానికి ఒక స్టీల్ మరలా లాగడానికి అదొకటి, మరలా దాన్ని తయారు చేయడానికి మరలా ఒక కంపెనీ, మళ్ళీ ఆ కంపెనీలో మరలా కొంతమంది ఎంప్లాయీస్. ఏది పళ్ళు తోమటానికే? ఒకసారి ఆలోచించి. నువ్వు ఉదయం లేచి నువ్వు చేసే బ్రష్, పళ్ళకు పట్టినటువంటి పాచిని క్లీన్ చేయడానికి ఒక బ్రష్, ఒక టంగ్ క్లీనరు, దానికి ఒక పేస్టు, ఆ మూడింటిని తయారు చేయడానికి మరలా ఒక ప్లాను, ఒక సిస్టమ్, మరలా దానికి ఒక కంపెనీ, ఆ కంపెనీలో మరలా అందులో వర్క్ చేయడానికి మనుషులు, ఆ మనుషులకు మరలా ఎలా తయారు చేయాలో నేర్పించడానికి మరలా ఎడ్యుకేషన్. సింపుల్గా యాపలు తీసుకొని తోముకుంటే అయిపోతుంది, అంతేనా? ఎంత పెద్ద లూప్ ఎవరు క్రియేట్ చేశారు? ఇది ఎప్పుడైనా ఆలోచించారా? యాప్ల పక్కన పడేసి ఇదేదో బాగుందని బ్రష్ కొంటాం. ఆ బ్రష్లో కూడా మరలా బ్రష్లకు మళ్ళీ డిజైన్ ఉండాలి, మరలా ఆ డిజైన్కి మరలా కొంత ఖర్చు. ఈ విధంగా ఎన్ని ఉన్నాయో చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. లైఫ్ అంతా ఎటుపోతుంది? ఒకానొక టైంలో ఇవన్నీ ఉన్నాయా? ఇల్లు కట్టాలి. ఎందుకు కట్టాలి ఇల్లు? ఎండకి గాలికి ఒక నీడ ఉండాలి మనకి. అసలు ఎండే లేనప్పుడు ఇల్లు కట్టాల్సిన అవసరం ఏంటి? అసలు వర్షమే లేనప్పుడు ఇల్లు కట్టాల్సిన అవసరం ఏంటి? అంటే ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయి? ఎవరు క్రియేట్ చేశారు ఇవన్నీ? ఆదాముకి ఇల్లు ఉందా? ఆదాము తెలుసు కదా మీ అందరికీ. ఆదాముకి ఇల్లు ఉందా? టోటల్గా ఏంటి బ్రదర్ అన్ని వీటి మీద వాటి మీద పడుతున్నాడు అనుకున్నారు. ఇవన్నీ కట్టొద్దు అనేది నా ఉద్దేశం కాదు.
ఇవన్నీ ఎవరు క్రియేట్ చేశారు అన్నా నేను. ఇవన్నీ క్రియేట్ చేసుకుంది ఎవరు? ఇందుకోసం ఎంత సమయం పోతుంది? నువ్వు పంట వేయటానికి ఎంత సమయం పోతుంది? నువ్వు వండటానికి ఎంత సమయం పోతుంది? ఆ వంటలు చూసారా? నువ్వు ఎన్నిసార్లు సర్దు వంటల్ని సర్దుతూనే ఉంటావు. సర్దుతూనే ఉండు. శుభ్రం అవుతుందా? ఎప్పుడు వండుతూనే ఉంటుంది. ఇంకెక్కడ క్లీన్గా ఉంటుంది అది వంటగది? ఉండదు. ఇక్కడ మన జీవితం దేనికోసం? పర్పస్ ఏంటి? అది పోయింది ఇక్కడ. అది ఎవరు ఆలోచించట్లేదు, దాన్ని ఎవరు గుర్తించట్లేదు. అది ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం. తినటం ఇవన్నీ తప్పు కాదు. ఒక మాటలో చెప్పనా? ఆ ఒక్క మాటలో చెప్పాలంటే ఇదంతా ఒక శాపం. ఏంటి? వండుకోవడం, తినటం, ఇదంతా ఒక శాపం. ఈ శాపం నుంచి బయటపడాలని కోరుకోవాలి, కానీ ఆ శాపంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు అసలు. ఫస్ట్ శాపంలో ఉన్నప్పుడు శాపం నుంచి ఏమనుకోవాలి? బయటపడాలనుకోవాలి. కానీ అందులో అభివృద్ధి చెందాలనుకుంటున్నాం మనం. దానికి ఆశీర్వాదం, దానికోసమే ప్రార్థన చేయమంటాం, దానికోసమే ప్రేయర్ పెట్టించుకోవడం, దానికోసమే మందిరానికి వెళ్ళడం. దేనికోసం? శాపాన్ని కొంత అభివృద్ధి పరచమని. చూస్తారా ఒకసారి? శాపం కాదంటారా? తినకపోతే ఏమవుతుంది చెప్పండి? తినకపోతే చస్తాం బ్రదరు. తిన్నందుకే తింటే చస్తామని దేవుడు చెప్పాడు. తినకపోతే చనిపోతాం అనే పరిస్థితికి మనం దిగజారాం. ఒకసారి ఆదికాండం తీయండి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు ఎందుకు వచ్చాయి? ఈ వండుకోవడాలు, తినడాలు, ఇల్లు కట్టుకోవడాలు, ఇంత సమయం భూమి మీద దేవుడు మనకిచ్చిన సమయాన్ని ఇలా వ్యర్థం చెయ్యటానికి ఈ పరిస్థితులు తెచ్చుకున్నది ఎవరు? ఆదికాండం 3వ అధ్యాయము చదువునైనా. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించినట్లు వృక్ష ఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను, గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. ఇంతకుముందు ఉందా ఇది? ఏంటి పరిస్థితి మనకి? అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. సమయం సరిపోనప్పుడు, దేవుని కోసం ప్రయాసపడుతున్నప్పుడు, ఈ మధ్యలో ఈ వంట వండుకోవడాలు, సర్దుకోవడాలు ఇవన్నీ వచ్చినప్పుడు ఏంట్రా ఇదంతా అనిపిస్తుంది. ఏంటి బాధ అంటే మరలా మనమే గుర్తొస్తాం. మనం చేసుకుందే కదా, కాదా? ఎవరు చేసుకుంది ఇదంతా? అప్పటి వరకు వండటం ఏమైనా ఉందా? ఆదాముకి పొయ్యి వెలిగించడం ఉందా? ఊదటం ఉందా? ఒక అటికెత్తుకెళ్ళి పొయ్యి మీద పెట్టడం ఉందా? అందులో మసాలా వేసినటువంటి అవసరం ఉందా? ఇవన్నీ లేవు. ఎప్పుడైతే దేవుడు పెట్టిన ఆజ్ఞను మీరాడో తింటే చనిపోతావు అన్నాడు. తిన్నాడు. ఏంటో చనిపోవడం? ఒక్కసారి నువ్వు ఆ పండు తిన్నావంటే ఇంకా తింటూనే ఉంటావు చచ్చిపోయేంత వరకు. అదే శాపం. అప్పటి నుంచి ఇప్పటి వరకు తింటూనే ఉన్నాం. ఇప్పటి వరకు ఎన్ని బస్తాల బియ్యం తినటం చెప్పండి? ఇన్ని రైస్ మిల్లు కట్టారు చూడండి. దేనికోసం? ఇదేమో జారెడు పొట్ట కోసం రైస్ మిల్లు ఎంత ఉంది రైస్ మిల్లు? చాలా పొడవు ఉంటుంది రైస్ మిల్లు. అంటే ఒక పెద్ద ఫ్యాక్టరీయే క్రియేట్ చేసుకున్నాం మనం. దేనికోసం? ఈ జారెడు పొట్టను నింపుకోవడం కోసం. ఎన్ని బస్తాల బియ్యం తిని ఉంటాం, ఎన్ని చెరువులు నీళ్లు తాగుంటాం, ఎంత తినేసి ఉంటాం. ఇంకా తింటానే ఉన్నాం చూడండి. ఉదయం తింటావు, మధ్యాహ్నానికి అరిగిపోతాం. 4 గంటల్లో మొత్తం కడుపు ఖాళీ. మరలా తింటాం. సాయంత్రం 4 గంటల్లో, సాయంత్రానికి మరలా 4 అవర్స్లో మరలా ఖాళీ. మరలా తింటావు, మరలా ఖాళీ, మరలా తింటావు, మరలా ఖాళీ. ఇక్కడ రొటీన్ ఎప్పటి వరకు? చనిపోయేంత వరకు. దీనికోసమే జాబులు, వీటి కోసమే పనులు, వీటి కోసమే జీవితం, వీటి కోసమే సర్వం. సమయం మొత్తం వీటి కోసమే. నువ్వు వచ్చిన పర్పస్ ఏది? అలా బ్రతుకుతూ వెళ్ళినటువంటి పరిస్థితుల మధ్య ఒకానొక రోజు ఏమొస్తుందట? మరణం. కన్ను మూస్తావు. కన్ను మూసిన రోజున దేవుడు లెక్క అడుగుతాడు.
మందిరానికి వెళ్ళి అప్పుడు మనం ఏమంటాం తెలుసా? ప్రభువా, నేను మందిరానికి వెళ్ళలేదా, ఇంట్లో ప్రార్థన పెట్టించుకోలేదా, సేవకుడికి చందా ఇవ్వలేదా, నేను ఇది చెయ్యలేదా, నేను అది చెయ్యలేదా అంటావు. లాస్ట్లో ఫైనల్గా ఒకటే క్వశ్చన్ అడుగుతుంది, ఇవన్నీ ఎందుకు చేసావు అన్నాడు. అంతే. ఏంటి నీ దగ్గర ఆన్సరు? ఎందుకు చేసావు ఇవన్నీ? ప్రార్థన పెట్టించుకున్నావు, ఏ ఉద్దేశంతో పెట్టించుకున్నావు? చర్చికి వెళ్ళావు, ఏ ఉద్దేశంతో వెళ్ళావు? కానుకేసావు, ఏ ఉద్దేశంతో వేసావు? నీ ఆశీర్వాదం కోసమే. ఆశీర్వాదం అంటే ఏంటి? బాగా తినడానికి ఉండటం, బాగా మనం ధరించుకోవడానికి ఉండటం, బాగా నిద్రపోవడానికి ఉండటం. ఈ 6 అడుగుల శరీరాన్ని సుఖపెట్టడం కోసం ఏ ఏ పరికరాలు అయితే అవసరమో అవన్నీ మనకి సమృద్ధిగా ఉండటమే ఆశీర్వాదం. మన భాషలో, బైబిల్ భాషలో కాదు. అది ఆశీర్వాదం, శరీర సంబంధమైన ఆశీర్వాదం. దీనికోసం నువ్వు అన్నీ చేసి చివరికి నేను నీకు అన్నీ చెయ్యలేదా అంటే ఎవరి కోసం చేసావు? నీ కోసం నేను చెయ్యమన్నది వేరు, నువ్వు చేసింది వేరు. ఇదే లెక్క చివరిలో దేవుడు అడిగేది. అలా చివరికి వెళ్ళేసరికి ఏమవుతుంది? మళ్ళీ వచ్చింది లోకసువార్తకి. లోకసువార్త 17వ అధ్యాయము కింద చదువు. లోతు దినములలో జరిగినట్లు జరుగును, జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండ్రి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడి ప్రత్యక్షముకు దినమును జరుగును. ఆ దినమున మిద్ది మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకుని పోవుటకు దిగకూడదు. నువ్వు కిందకి వెళ్ళలేవు. యేసుక్రీస్తు వచ్చే సమయానికి అప్పటి వరకు నువ్వు సంపాదించిన వస్తువులు, నువ్వు సంపాదించినవన్నీ తీసుకుని వెళ్ళటానికి నీకు సమయం ఇవ్వడు. నెక్స్ట్ కిందకి. అలాగే పొలములో ఉండువాడు తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకుని తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దానిని పోగొట్టుకొనును. ఇప్పుడు దేన్ని కాపాడాలనుకుంటున్నాం మనం? ఈ శరీరాన్ని, 6 అడుగుల ఈ శరీరాన్ని మనం కాపాడాలనుకుంటున్నాం. ఈ శరీరాన్ని నువ్వు కాపాడుకోవాలనుకుంటున్నావు. అయితే ఒకరోజు నీ ఆత్మను కోల్పోతావు. నీ ఆత్మను కోల్పోతావు. నీ ఆత్మకు దేవుడిచ్చే జీవితాన్ని, తరతరాలు నిత్య జీవితాన్ని కోల్పోతావు ఈ 6 అడుగుల శరీరం కోసం మనం పాకులాడితే. కనుక ప్రేమైనటువంటి వాళ్ళరా, ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. భూమి మీదకి మనం ఎందుకు వచ్చాము అని అంటే ఈ 6 అడుగుల శరీరాన్ని పోషించుకోవటానికి కాదు. దేనికి వచ్చాము ఇక్కడికి మనం అని అంటే మనల్ని మనం పరిశుద్ధంగా మార్చుకోవటానికి వచ్చాం. ఓకే, పరిశుద్ధంగా మార్చుకోవడానికే వచ్చాం మనం. పరిశుద్ధంగా మార్చుకోవడం ఏంటి అంటే ఇంతకుముందు బాగోలేమా? ఇంతకుముందు బాగోలేమా? అది దేవుణ్ణి అడగాలి. పండు తిన్న తర్వాత తప్పు చేశాం, పండు తిన్న తర్వాత తప్పుడు వ్యక్తులు అయ్యాం దేవుని దృష్టిలో. అంటే భూమి మీదకి మనం ఎందుకు వచ్చాము అని అంటే భూమి మీద మనము మంచి వారము అని నిరూపించుకోవాలి. ఇక్కడ నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. ఇప్పుడు ఏమైంది నిరూపించుకోవాలి? మనం నీతిమంతుడు అని నిరూపించుకోవాలి దేవుని దగ్గర. దానికోసం నువ్వేం చేస్తున్నావు? దానికోసం ఎవ్వరు ఏమీ చేయట్లే. నాకు తెలిసినంత వరకు ఒక వ్యక్తి మంచోడు అనిపించుకోవడం కోసం, దేవుని చేత, మనుషుల చేత కాదు, దేవుని చేత మంచివాడు అని అనిపించుకోవటం కోసం నీకు ఇచ్చిన జీవిత కాలంలో నువ్వు ఏం చేస్తున్నావు? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించండి ప్రేమ వాళ్ళ. ఇది తప్ప అన్నీ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. మంచి పేరు సంపాదించడానికి బాగా కష్టపడతాం, మంచిగా డబ్బు సంపాదించడానికి బాగా కష్టపడతాం, ఇల్లు కట్టడానికి బాగా కష్టపడతాం, రెక్కలు మొక్కలు చేసుకొని మరీ బాగా కష్టపడతాం. దేనికోసం? ఈ 6 అడుగుల శరీరాన్ని సుఖపెట్టడం కోసం, పేరు ప్రఖ్యాతల కోసం, ధనం కోసం, వీటి కోసం మనకిచ్చిన సమయాన్ని ఖర్చు పెడుతున్నాం. కానీ సమయాన్ని నీకు ఇచ్చింది ఎందుకు దేవుడు? ఈ 6 అడుగుల శరీరాన్ని సుఖపెట్టడం కోసం కాదు. ఈ 6 అడుగుల శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మను పరిశుద్ధంగా మార్చుకోవటం కోసం దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం. దానికోసం నువ్వు ఏం చేస్తున్నావు? ప్రతి నిమిషం లెక్కే. మీరు అనుకుంటున్నారు ప్రతి నిమిషం లెక్కే. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయము 15. దినములు చెడ్డవి కనుక, దినాలు చెడ్డవే మనం చెడ్డోళ్ళమే. చాలామంది రోజు మంచి రోజు కాదండి, ఈరోజు మంచి రోజు కాదు, రావు కాలం అట.
9 గంటల నుంచి 10 గంటల వరకు బాగుంది, 10 దాటితే రావు కాలం. దినం చెడ్డదే, నువ్వు చెడ్డోడివే. దినాలు చెడ్డవే, మనం చెడ్డవాళ్ళమా? రోజులు మంచివే. ఇక్కడేం రాయబడింది? బైబిల్లోనే ఉంది కదా బెదరు, దినములు చెడ్డవి అని. దినములు చెడ్డవని కాదు దాని ఉద్దేశం, వాటిల్ని మనం అలా వాడుతున్నామని దాని అర్థం. దినములు చెడ్డవి కనుక రోజులు బాగోలేవయ్యా, జాగ్రత్తగా ఉండంటే ఏంటి? రోజులు బాగోలేవని కాదు, మనుషులు బాగోలేరని దాని అర్థం. మనుషులు బాగోలేరు, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఫైనల్గా దేవుడు చెప్పాలనుకుంది. మీరు భూమి మీదకు వచ్చింది ఈ 6 అడుగుల శరీరం కోసం, కష్టపడటం కోసం కాదు. మరి వండుకోవాలి కదా, తినాలి కదా, ఇల్లు కట్టుకోవాలి కదా, పని చేసుకోవాలి కదంటే చేసుకో. కానీ అవన్నీ నువ్వు చేసేది దేవుని కోసం అయి ఉండాలి. నువ్వు ఇల్లు కట్టినా అది దేవుని కోసం అయి ఉండాలా, నువ్వు తినినా దేవుని కోసం అయి ఉండాలా. ఎప్పుడు దేవుని కోసం అవుతాయి? నువ్వు చేసే పనులన్నీ దేవుని అవ్వాలి అని అంటే, నువ్వు చేసేవన్నీ దేవుడు మెచ్చేలా ఉండాలి అని అంటే, నువ్వు తినినా, ఉద్యోగం చేసినా, ఇల్లు కట్టినా, ఏది చేసినా నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం అవన్నీ చేస్తావో, బ్రెయిన్లో ఒకటి ఉండాలా. వండుతున్నావు, దేనికి వండుతున్నావు? తినడానికి. దేనికి తినాలి? నేను బ్రతకాలి. దేనికి బ్రతకాలి? నా దేవుడి కోసం నేను బ్రతకాలి అన్న ఉద్దేశంతో నువ్వు వండుకొని తింటే అది రైట్. ఇల్లు కట్టాలి, దేనికి కడుతున్నావు? నీకోసం కట్టుకుంటున్నావా? లేదు, నేను ఉండాలి, ఇందులో నేను పరిశుద్ధంగా బ్రతకాలి, నా కుటుంబం అంతా కలిసి నేను ఇంట్లో పరిశుద్ధంగా బ్రతకాలి, ఇందులో ఎన్నో ప్రార్థనలు జరగాలి, దానికోసం నువ్వు ఇల్లు కడుతున్నావా? అయితే నువ్వు కట్టే ఇల్లు దానికోసం ఉపయోగించిన సమయము అంత రైటు. ఎప్పుడైతే దేవుని కోసం పరిశుద్ధంగా బ్రతకాలన్న ఆలోచన లేకుండా పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం, ఈ లోకంలో 6 అడుగుల శరీరాన్ని సుఖపెట్టడం కోసం చల్లగా ఇల్లు కట్టుకొని బెడ్రూమ్లో చల్లగా ఏసీ వేసుకొని పడుకోవడం కోసం కాదు. పడుకో ఏసీలో, ఎప్పుడు దేవుని పనిలో బాగా అలసిపోయి అప్పుడు ఏసీలో పడుకుంటే ఆ బెడ్ కూడా బాగా ఫీల్ అవుతుంది. అమ్మయ్య, ఒక దేవుడి బిడ్డకి చల్లటి గాలి ఇస్తానని ఫీల్ అవుతుంది. అది బాగా లోకం కోసం, పేరు కోసం, పేర్ల కోసం కష్టపడి ఏసీలో పడుకున్నాం అనుకో, చి చి అని తిట్టుకుంటుంది. అది కూడా ఏంటనుకుంటారు? ఈ ప్రకృతి అంతా దేవదూతలే. ఈ ప్రకృతిని దేవుడు మనకిచ్చింది దేవుని కోసం, పరిశుద్ధంగా బ్రతకడానికి, మనకి సేవ చేయటం కోసం. కానీ ఇక్కడ తేడా ఎక్కడుంది అంటే మనం వాడే దాంట్లోనే తేడా, మన ఆలోచన విధానాల్లోనే తేడా, ప్రతిదీ మనం ఆలోచించేటటువంటి విధానాల్లోనే తేడా. మన బ్రెయినే మంచిది కాదు, మన ఆలోచన విధానమే బాగోలేదు. దేవుడు మనకిచ్చిన సమయాన్ని దేవుని కోసం అర్థవంతంగా వాడితే అది పరిశుద్ధం. దేవుని ఉద్దేశాల కోసం కాకుండా ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసం సమయాన్ని, ప్రతి వస్తువులని, కాలాన్ని మనం వాడితే అది పవిత్రం కాదు, అది అపవిత్రం, శాపం. కనుక ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ భూమి మీదకి దేవుడు మనల్ని పంపించింది, మనకు సమయాన్ని ఇచ్చింది దేనికయ్యానంటే, నువ్వు ఈ భూమి మీద ఉన్నంతకాలం నువ్వేంటో నువ్వు నిరూపించుకో. దానికోసమే సమయం ఇవ్వబడింది. అందుకే మీరు సమయమును పోనివ్వక, మీరు సమయాన్ని పోనివ్వక అంటే ఎవరు పోవాలి? ఇప్పుడు నువ్వు పోతే సమయంతో పోవాలా. నీకంటే సమయం ముందు పోయింది అనుకో, అయిపోతావు. ట్రైన్ వస్తుంది, ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? ఇంతెందుకు, పొద్దునే రన్నింగ్ రేసు, ట్రైన్ వచ్చేస్తూ ఉంది, స్నానం చేస్తూ ఉన్నాడు. మా వాడు ట్రైన్ చూడాల సరిగా, ఎక్కడో అది స్టార్ట్ అయిన దగ్గర చూశాడు, తర్వాత దగ్గరికి వచ్చింది, ఎక్కడ దాకా వచ్చింది చూడాల. ఇక్కడ ప్రేయర్ ఉంది, త్వరగా రావాలి. ఏం చేయాలి? ట్రైన్ కరెక్ట్గా ప్లాట్ఫామ్ మీద ఉంది, 1 నిమిషం లేట్ చేసున్నా ట్రైన్ మిస్సు, రన్నింగు దేవుడి దేవుళ్ళు ఎక్కేసాం. అంటే ఇప్పుడు దేనితో పరిగెత్తాలి? మనం సమయంతో మనం పరుగులు తీయాలి. ప్రతి దానికి సమయం చూస్తావు. ఇంటర్వ్యూకి వెళ్ళాలి, టక 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 టైం చూస్తావు. ఇంటర్వ్యూకి టైం అయిపోయింది, ఏమవుతుంది? మిస్ అయితే జాబ్ పోతే ఏదో లైఫ్ అయిపోయినట్టు, పరలోకం పోయినట్టు ఫీలింగ్. జాబ్ పోతే పోయింది, పరలోకం పోతే, జాబ్ పోతే ఇది కాకపోతే ఇంకోటి, మనీ సంపాదించావు, 1 లక్ష రూపాయలు సంపాదించావు, ఖర్చు అయిపోయింది, మరలా సంపాదిస్తావు బ్రతుకుంటే. అదే నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన 60 సంవత్సరాల్లో 1 సంవత్సరం వేస్ట్ అయిపోతే, ఆ సంవత్సరంలో నువ్వు చేయవలసినటువంటి పని వేస్ట్.
టైం వేస్ట్. ఇక నీకుండేది 59 సంవత్సరాలు. అలా ఒక్కొక్కరు ఎంత సమయాన్ని వేస్ట్ చేస్తున్నారో చూడండి. చిన్నప్పటి నుంచి 12వ ఏట వచ్చినప్పటి నుంచి ఏ సంవత్సరంలో నువ్వు ఎలాంటి సత్క్రియలు చేయాలి, ఆత్మీయంగా నువ్వు ఎంత ఎదగాలి, ఇదంతా సమయం క్యాల్కులేషన్స్ ఉన్నాయి దేవుడి దగ్గర. కానీ ఏ సమయంలో నువ్వు ఏం చేయాలో అది నువ్వు చేయలా, సమయం అంతా వేస్ట్ చేసుకోము. ఒకరోజు దేవుడు లెక్క అడుగుతాడు నీకు ఇచ్చిన సమయం. నువ్వు ధనాన్ని లెక్క అడుగుతావు. 1,00,000 రూపాయలు ఇచ్చి ఏం వస్తువులు కొన్నావు లెక్క చెప్పంటావు. ధనాన్ని అడగడాయినా సమయాన్ని అడుగుతాడు. ఏమడుగుతాడు చెప్పాలి అందరు గట్టిగా, ఏమడుగుతాడు? సమయాన్ని అడుగుతాడు. నీకు 60 సంవత్సరాల సమయాన్ని ఇచ్చా, ఏం చేసావమ్మా? ఇట్రా కొంచెం, ఇట్రా కూర్చో, కొంచెం కూర్చో బ్రదర్, మీరు కొట్టు కూర్చోండి, కొంచెం కూర్చోండి కొంచెం. మీకు ఎన్ని సంవత్సరాలు? 60. ఏం చేశారు ఇప్పుడు దాకా ఒకసారి చెప్పండి. మీరు 12వ ఏట నుంచి ఏం చేశారు చెప్పండి. నేనా ఏం చేశానంటే చిన్నప్పటి నుంచి పనికి వెళ్ళాను. 5 సంవత్సరాలు వెళ్ళి 10 సంవత్సరాలు వెళ్ళి ఎంత సంపాదించి 10 లక్షలు సంపాదించాను. తర్వాత ఇల్లు కట్టాను. తర్వాత మా అమ్మ నాకు పెళ్లి చేసింది. ఆ తర్వాత ఈలోపు నాకు పిల్లలు పుట్టారు. తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇంకేముందండి, పిల్లలు పుడితే మీకు తెలిసిందే, మీకు తెలియదు ఏముందండి. నెక్స్ట్ పిల్లలు పుడితే ఏంటండి, చదువులు ఉన్నాయి కదా, బాధ్యతలు కదా, వాళ్ళకి చదువు అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటండి, ఏం తెలియనట్టు అడుగుతారు. నాకంటే వయసులో పెద్దవాళ్ళు, మీకు తెలియదు ఏంటి? ఏంటి నెక్స్ట్? నెక్స్ట్ పెళ్ళే కదా, అయిపోయింది పెళ్ళి. ఓకే, నెక్స్ట్ ఏంటి? కడుపులో కాయగూడ కాయలేదు, నలుగురు అడుగుతూ ఉన్నారు. ఆ పక్కింటి ఆవిడ ఆవిడ అడుగుతా ఉన్నారు. పిల్ల పెళ్ళి అవ్వలేదమ్మా, ఇంకా పిల్లకి పెళ్లి చేయలేదా? పిల్లడికి ఇంకా పెళ్లి చేయలేదా? ఇప్పుడు అదే కదా చదువుకున్నాం. అక్కడ చావు వచ్చేదాకా ఇదే గోల. పెళ్లి చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి తెలుసా నీకు? ఎందుకు చేసుకోవాలో తెలిసే ఎవరికైనా? ఇంకెలా మాట్లాడమనుకోండి హట్ అయిపోతారు జనాలు. అలా కూడా మాట్లాడకూడదు. మరలా గౌరవప్రదంగా ప్రశాంతంగా చెప్పాలి. ప్రేమగా చెప్పాడు ఆయన యేసుప్రభు. ప్రేమగా కూడా ప్రాణం పెట్టి మరీ చెప్పాడు. ప్రాణం పెట్టి మరీ చెప్పాడు యేసుక్రీస్తు. ఎక్కుతుందా మనకి బుర్రకే? ఎక్కట్లా. ప్రతిదీ ఇదే వాళ్ళ జీవితాల్లో. బాధ్యతలు, ఇల్లు కట్టుకోవాలి, అవి చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, పిల్లలు చదివించాలి, పెళ్ళిళ్ళు చేయాలి, తర్వాత లాస్ట్లో కర్మంతరాలు చేయాలి. అదే కదా, అదేనా జీవితం? దీనికోసమా భూమి మీదకి వచ్చాం మనం? దీనికోసమా భూమి మీదకి వచ్చాం మనం? ఇక్కడికి ఎందుకు వచ్చాను నేను? వాకింగ్ చెప్పడానికి వచ్చాను. వాకింగ్ చెప్పడానికి వచ్చిన నేను సమోసాలు తింటా రోడ్డు మీద తిరుగుతా ఉన్నాను అనుకో, మీరు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? అసలు ఎవరైనా బుద్ధి ఉందా లేదా? అసలు పాస్టర్ గారు ఏంటి అసలు ఎలా వాకింగ్ చెప్పకుండా వచ్చి సమోసాలు తింటున్నాడు రోడ్డు మీద అని అనుకుంటారా అనుకోరా? ఇప్పుడు దేవుడు కూడా మనం చూసి అలాగే అనుకుంటాడు. నేను పంపించిన పని ఏంటి, వీళ్ళు చేసే పని ఏంటి, నేను ఇచ్చిన సమయం ఎందుకు ఇచ్చాను, వీళ్ళు ఆ సమయాన్ని ఏం చేస్తున్నారు, ఇవన్నీ దేవుడు ఫీల్ అవుతుంటాడా లేదా పరలోకంలో? ఆయన ఫీల్ అవుతుంటాడు పరలోకంలో. నువ్వు ఫీల్ అవుతున్నావా? నువ్వు అది ఫీల్ అవ్వవు. ఇల్లు ఎప్పుడు కట్టాలా అని ఆలోచిస్తావు, ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తావు, పిల్లలకు పెళ్లి చేయాలా అని ఆలోచిస్తావు, పిల్లల్ని చదివించాలా, ఎక్కడ చదివించాలి, ఏ స్కూల్లో చదివించాలి, ఏం చదివించాలి, ఇవే జీవితాలు. అవన్నీ చెయ్యొద్దు అనడం లేదు. పర్పస్, కారణం. ఎప్పుడు చేయాలి పిల్లలకు పెళ్ళిళ్ళు? ఈ మధ్యకాలంలో అంటున్నా బాగా యవనస్తులు బాధ్యతలు తీర్చేసుకోవాలని తల్లిదండ్రుల్లో పెళ్ళిళ్ళు చేసేస్తూ ఉన్నారు. చేసుకున్న కొద్ది రోజులకి విడాకులు పెడాకులు. దేనికి? పక్కన ఎవరో ఏదో మాట్లాడాలని, ఏమ్మా పిల్లలకు పెళ్లి కాలేదా అని పక్క వాళ్ళు అడుగుతున్నారని వాళ్ళకి సమాధానం చెప్పుకోవడం చేతకాక త్వరగా పిల్లలకి నాకు వద్దు తల్లి, నాకు అప్పుడే పెళ్ళొద్దమ్మా, నేను చదువుకుంటానమ్మా, నేను ఇంకొంచెం ఎదగాలమ్మా అని చెబుతున్నా వినకుండా బలవంతంగా పెళ్ళి తగలగట్టడం. ఆ తర్వాత అక్కడ ఏదో జరగటం, వాడు సరిగ్గా చూసుకోకపోవడం, లేదంటే ఆ అమ్మాయి సరిగ్గా చూసుకోకపోవడం. తర్వాత ఎక్కడికి వస్తుందో నేరుగా విడాకులు. ఏ విధంగా సూట్ కేసు ఎత్తుకెళ్ళిందో అదే విధంగా సూట్ కేసు ఎత్తుకొని మరలా రిటర్న్ వస్తుంది. తర్వాత కోర్టులు మెట్లు ఎక్కటం. ఇవే ప్రాబ్లమ్స్, ఇవే జరుగుతున్నాయి ఈరోజు. పెళ్ళి ఎందుకు చేసుకోవాలని ఏ తల్లిదండ్రులైనా బిడ్డలు కూర్చోబెట్టి పెళ్ళి ఎందుకు చేసుకోవాలి నేర్పిస్తున్నారా? చదువుకోవాలి. పిల్లలకి ఎందుకు చదువుకోవాలరా? ఇదిగో నువ్వు చదువుకుంటే పర్పస్ ఇది, ఇందుకోసం నువ్వు చదువుకోవాలని ఏ తల్లిదండ్రులైనా పిల్లలకు నేర్పిస్తున్నారా? పెళ్ళి చేసేటప్పుడు కూర్చోబెట్టి పెళ్ళి ఎందుకు చేసుకోవాలి, చేసుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి, అసలు దేవుడు పెళ్ళి ఎందుకు పెట్టాడు, ఇవన్నీ నేర్పించే చేస్తున్నారా? చేసే ప్రతి పనిలో పరమార్థం ఏంటి, ఎందుకు చెయ్యాలి అనే విషయాలు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి నేర్పిస్తే జీవితాలు పాడవుతాయి అంటారా? మరలా అక్కడికి వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఇంట్లో పరిస్థితులు బాగలేవు. ఎందుకు బాగోలేవు అది చెప్పడం. ఎందుకు బాగోలేవు చెప్పడం.
మనమే తింగర పనులు చేసేది, మనమే ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకునేది, మరలా ఆ ప్రాబ్లమ్స్ తీర్చమని దేవుడిని అడిగేది, అవి పాకపోతే మరలా దేవుడు ఏడన్నాడు అనేది, మరలా అన్నీ నువ్వే మాట్లాడతావు. ప్రాబ్లం సమస్య తెచ్చుకున్నది నువ్వే, ఆ సమస్యల గురించి చెబుతున్నా అర్థం చేసుకోకుండా మరలా సమస్యలు తెచ్చుకుంటావు అనేది నువ్వే, మరలా తిరగపోతే మరలా దేవుడు లేడు అనేది కూడా నువ్వే. అన్నీ నువ్వే. ఆలోచించండి ప్రేమైన వాళ్ళారా, జీవితం ఎటుపోతుంది. బాధాకరమైనటువంటి విషయం ఏంటి అని అంటే, ఆల్రెడీ ఈ శాపంలో ఒక లూపులో మనం బ్రతుకుతున్నాం. ఆల్రెడీ మనం బ్రతుకుతున్నదే ఒక శాపం. ఈ వండుకోవడాలు, తినడాలు, కట్టుకోవడాలు, ఇదంతా ఒక శాపం. పండు తినడం వల్ల మనం తెచ్చుకున్న శాపం. ఈ శాపం నుంచి మనల్ని విమోచించడానికి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రిందట తన ప్రాణాన్ని పెడితే, ఆయన ప్రాణం పెట్టిన తర్వాత కూడా మరలా ఆయన యందు నువ్వు పరలోకం కోసం నిరీక్షించకుండా మరలా ఈ 6 అడుగుల శరీరం కోసం, నీ సమస్యలు పోవటం కోసం నువ్వు ప్రభువునందు నిరీక్షిస్తే నీకంటే దౌర్భాగ్యులు ఇంకెవరైనా ఉంటారా? నా మాట అనుకునేరు. దేవుడు చెబుతున్న మాట. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవితకాలం, ఏ జీవితకాలం? 2 జీవితాలు ఉన్నాయి. ఒకటి ఈ 60-70 సంవత్సరాలు భూమి మీద బ్రతికే జీవితం, రెండోది పరలోకంలో ఉన్న నిత్యం ఉండేటటువంటి జీవితం. మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులము ఆశీర్వాదం అన్నాడా? చెప్పలా. ఈ శరీరం కోసం, నీకు కావలసిన వాటి కోసం నువ్వు ఒకవేళ ప్రభు దగ్గరికి వస్తే, దానికోసమే నువ్వు ప్రభువుని నమ్ముకుంటే నీకంటే దౌర్భాగ్యుడు ఎవరో ఉండరు అని చెప్తున్నాడు ఆయన. నువ్వు ప్రభువునందు నిరీక్షణ దేనికోసం ఉంచాలి? నీ బ్రతుకుని పరిశుద్ధంగా మార్చుకోవడం కోసం ఉంచాలి. అందుకే దేవుడు నీకు సమయాన్ని ఇచ్చాడు. పరలోకానికి నువ్వు పరిశుద్ధంగా వెళ్ళటం కోసమే ప్రభువునందు నువ్వు నిరీక్షణ ఉంచాలి. అందుకోసం నీ పాపాల కోసమే ప్రభు చనిపోయాడు, చనిపోయి తిరిగి లేచాడు. నీ 6 అడుగుల శరీరానికి ఆహారం పెట్టడం కోసం ప్రభు చనిపోలా. దానికి ప్రకృతి ఉంది, దాని పనే చేసుకుంటుంది. చూస్తారు ఒకసారి మత్తయి సువార్త. ఆల్రెడీ మనం మనం తినాలి, తాగాలి, ధరించుకోవాలి, వీటి కోసం ఆల్రెడీ ఆ డ్యూటీ దేవుడు వేరే వాళ్ళకి అప్పగించాడు. నీ పని కాదు అది. ఆహారాన్ని నువ్వు పుట్టించడం నీ పని కాదు. ఆ పని వేరే వాళ్ళకు ఉంది. వేరే వాళ్ళకి అప్పగించండి. నీకు ఆహారాన్ని, నీకు వాటర్ని అందించడానికి వేరే వాళ్ళకి, వేరే డిపార్ట్మెంట్కి దేవుడు అప్పగించాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందామని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. మీరు చించొద్దు, దాని గురించి అంతలా ఆలోచించి మైగ్రేన్ తెచ్చుకోవద్దు అని చెప్తున్నాడు. పరలోకం గురించి తప్ప అన్నిటి గురించి ఆలోచిస్తామండి. మైగ్రేన్లు కూడా తెచ్చుకుంటాం. మైగ్రేన్లు, సైనస్లు, కొత్త డిపార్ట్మెంట్లన్నీ తెచ్చుకుంటాం, కొత్త కంపెనీలు. నెక్స్ట్, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులని చూడుడి, అవి విత్తవు, కోయవు, వండుకోవు, మసాలా వేయవు. చేసేదాన్ని మనమే చేస్తాం. విత్తుతాం, కోస్తాం, వండుతాం, అందులో మసాలా వేస్తాం. కానీ పక్షులు అవన్నీ చేయవంట. వాటికి మనకి తేడా? వాటికి మనకి ఒకటే గతి. అవి తినాలి, తాగాలి, బతకాలి. మనం తినాలి, తాగాలి, బ్రతకాలి. అన్నిటికీ దేవుడు ప్రకృతిలో పెట్టాడు ఆహారాన్ని. మనం మాత్రం ప్రత్యేకంగా పండించుకుని తినే ప్రాసెస్ తెచ్చుకున్నాం, పండు తిని. కనుక ప్రేమైనటువంటి వాళ్ళ ఆలోచించండి. ఈ భూమి మీదకి మనం వచ్చింది ఈ 6 అడుగుల శరీరాన్ని పోషించుకోవడం కోసం కాదు. పరలోకానికి వెళ్ళటానికి మనకు కావలసినటువంటి పరిశుద్ధతను మనం తెచ్చుకోవడానికి, మనల్ని మనం మంచిగా మార్చుకోవడం కోసం దేవుడు మనకి ఆయుష్కాలాన్ని ఇచ్చి భూమి మీద పంపించాడు. అది పర్పస్. దీన్ని గుర్తుపెట్టుకొని దీనికోసం నువ్వు పని చేస్తే పరలోకానికి పోతావు. దానికోసం నువ్వు పని చేయకుండా పోతే ఎటో పోతావు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. గొప్ప విషయాలు తెలియపరిచారు తండ్రి. నిజమే తండ్రి, మేము ఏ పని చేసినా కారణము లేకుండా మేము చేయం. అలాంటిది ఇంత పెద్ద ప్రకృతిలో మీ పిల్లలుగా మమ్మల్ని అందరినీ ఈ భూమి మీద ఉంచున్నారు అని అంటే, పని లేకుండా అయితే మీరు మమ్మల్ని పంపరు. అదేంటో తెలియక తండ్రి,
ఈ 6 అడుగుల శరీరం కోసం మీరు ఇచ్చిన సమయాన్ని మొత్తం కూడా తండ్రి వ్యర్థంగా ఖర్చు పెడుతున్నాం. మరలా మాకు తండ్రి మరొకసారి మాకు జ్ఞాపకం చేశారు. కృతజ్ఞతలు. ఈ మాటను తెలుసుకున్న మేము ఇక మీదట మా సమయాన్ని మమ్మల్ని మేము పరిశుద్ధంగా మార్చుకోవడానికి మీరు ఇచ్చినటువంటి మిగిలిన సమయాన్ని అయినా తండ్రి మేము ఖర్చు చేసేటటువంటి జ్ఞానవంతులుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని, తోడుగా నడిపించమని, ఈ బిడ్డలందరినీ దీవించి నడిపించమని క్రీస్తు పేరిట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి.